ప్రేమతో ప్రపంచాన్ని గెలవచ్చని అక్క చెప్పింది. కానీ ప్రేమతో ఎవరినైనా మోసం చేయొచ్చని నువ్వు ప్రూవ్ చేసావత్తా. నువ్వెట్టా అనుకున్నా సరే ఈ విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆ మాటకొస్తే తగ్గే ఆలోచన నాకు లేదు. నువ్వు అమెరికాలో చదివొచ్చినంత మాత్రాన ఆడవేషాలు ఈడేస్తానంటే కుదరదు. ఈ ఇంటి పద్ధతులు వేరు. ఆ ఏంటో తెలుసుకుని మసలుకోవాలి. ఆడపిల్లంటే ఇంటి పరువు గౌరవం నిలబెట్టేది. మాకు ప్రాణం కన్నా పరువు పగే ముఖ్యం. నీ వల్ల ఇంటి పరువు పోతాదంటే నేను చూస్తా ఊరుకోను. పసిపాపకి ఆశ్రయం ఇస్తే పరువు పోయినట్ట? మాటలు అనవసరం. నేను చెప్పిందే జరగాల. అలా అయితే ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నాకు పరువు కన్నా ప్రేమే ముఖ్యం. నా ప్రాణాన్ని కాపాడింది మీ పగ పరువు కాదు, చాటి మనిషి ప్రేమ. నేను ఎవరో కూడా తెలియకుండానే నా ప్రాబ్లంని అర్థం చేసుకుని నాకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేసింది అక్క. లారీ వచ్చి నన్ను ఢీకొట్టిపోతే నన్ను రక్షించడానికి తన ప్రాణాలు పణంగా పెట్టింది. నాకు పునర్జన్మనిచ్చిన ఆ దేవత బిడ్డని అనాథను చేసి రోడ్డును పడేయడానికి నేను మృగాన్ని కాదు, మనిషిని. ఈ విషయంలో నాది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. పాప నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. కాదంటే పాపతో పాటు నేను బయటికి వెళ్లాల్సి ఉంటుంది. సరే, ఆఖరిసరిగా చెప్తాండా. మర్యాదగా నా మాట విను, లేదంటే ఏం చేస్తావత్తా? చెప్పాను కదా, నన్ను అధికారంతో కాదు అభిమానంతోనే గెలవగలవని. అది నీ దగ్గర లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది. చూసావా, నీ మాటలు పాపకు కూడా మింగుడు పడలేదు. ఇప్పుడు నోరు తెరిచి ఏం లాభం? ఇందాక అరవ మాకు అని నా నోరు మూయించినావు కదా, చూడు ఇప్పుడేమైనాదో. ఇట్లాంటివి జరుగుతాయనే నేను దాన్ని గుమ్మంలోనే నిలదీసినాను. నువ్వే అనవసరంగా అడ్డుపడినావు. ఇప్పుడేమో నేను నెత్తికెక్కి కూర్చున్నది. నువ్వు దానికి అన్నం తినిపించినావు, అది నీకు పురాణం వినిపించినది. అనుభవించు. ఈ విషయంలో నాది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. పాప నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. చెప్పాను కదా, నన్ను అధికారంతో కాదు అభిమానంతోనే గెలవగలవని. అది నీ దగ్గర లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది.
అయ్యగారు నమస్కారం అండి. యాడికి పోయినావురా ఇన్ని దినాలు? అది మా ఇంటి దానికి బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళినమ్మా. పోతున్నానని చెప్పిసావచ్చు కదా. అది అనుకోకుండా వెళ్ళినమ్మా. ఏడ్చినావులే గాని ఇక నుంచి యాడికి పోయినా చెప్పిసావు. అందుకే వచ్చానమ్మా. ఏంద్రా నువ్వు అనేది? మళ్ళీ పోతావా? అవునమ్మా, ఇంకో వారం దాకా ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్ చెప్పాడు. దాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. రేయ్, పోయినోడివి పోక మళ్ళీ చెప్పిపోడిందిరా. నీకేమైనా తలకాయ తిరిగినాదా? అంటే అది నా బదులు వేరే పనుని పెట్టుకుంటారని. ఇక మాకు అదే పని. ఆ గౌరీ రంగి ఏదో పని మీద పోయి అదిగో ఆ మంగిని పెట్టిపోయినారు. ఇప్పుడేమో నువ్వు వచ్చి వేరే పనుని పెట్టుకోమంటావు. మీరంతా పోతే ఇంటి పని ఎలా వెళ్ళాలరా? మమ్మల్ని చేసుకోమంటారా? వారం రోజులు ఓపిక పట్టండమ్మా, తిరిగి వచ్చేస్తాను కదా. రేయ్, ఏమైనాదిరా? నీ సూపులో ఏదో తేడా కనపడతా ఉండది. అబ్బే అదేం లేదమ్మా, ఈ ఇంటికి ఏదో కళ వచ్చినట్టుంటాను. నువ్వు చెప్పింది నిజమేరా, నా కూతురు అమెరికా నుండి వచ్చినది. నిజమండే? ఎక్కడున్నారమ్మా? పైన గదిలో ఉండది. ఓ పాలు చూడచ్చా? రా చూదు గాని. అమ్మగారు, వత్త కూరగాయలు తీసుకొచ్చాను, ఎక్కడ పెట్టమంటారా? ఆడబెట్టి తగలడు. ఇప్పుడు వస్తానండి. ఏం సిరి, అల్లరి బాగా చేస్తుండదా? రారా, ఇదిగో తినే నా కూతురు, పేరు సిరి. సిరి, వీడు మనింటో పనికి చేరినాడు. చాలా మంచోళ్లే. నిన్నో పాలు చూసి వెళ్తానంటేను. హాయ్. నమస్కారం అండి. అచ్చన్ని ఇలాగే ఉందమ్మా. అవునవును, రూపమే కాదు గుణం కూడా తల్లిదే. మంచిదే కదమ్మా, తల్లి పొలుకులు వస్తే అదృష్టమే కదా. బాగా చెప్పినావు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? భోంచేసి వెళ్ళు. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. నువ్వేదో టెన్షన్ పడుతున్నావు కదా. అంటే మా ఇంటి దానికి. రేయ్, ఇప్పుడు అదంత అవసరమా? నువ్వురా.
అవునమ్మగారు, ఆ సునందమ్మ కనిపించట్లేదు ఏంటంటే? దాని గురించి నీకెందుకురా? అది లేకపోతే నువ్వు పని చేయవా? అబ్బే అలాంటిదేం లేదండి. అనవసరమైన విషయాల గురించి అడగడం మానేసి వెళ్ళి వారం రోజుల తర్వాత పనిలోకి రా పో. అన్నా బాగున్నావా? బాగున్నా. అవును, అమ్మగారేంటి ఆ సునంద పేరెత్తితే అంత కోపడుతున్నారు? ఎందుకన్నా? ఎందుకంటావేంటయ్యా బాబు? ఆ సునంద ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందన్నా? ఆ అమ్మగారు ఎందుకు కోపంకున్నారు ఇప్పుడు అర్థమైందా? అర్థమైందన్నా. ఇల్లొత్తానే. అంటే ఆ సునంద ఇంద్రాన్ని విరుద్ధాన్ని చేసి నేల మీద తన పగ తీర్చుకుని వెళ్ళిపోవాలని పథకం వేసిందనమాట. బాలు, ఆ సునందు గురించి ఏమైనా తెలిసిందా? అది ఎక్కడుందో వాళ్ళకి తెలుసా? నువ్వు అడిగావా? లేదు సూర్య, వాళ్ళకు కూడా సునంద గురించి తెలీదు. తెలియకపోవడం ఏంట్రా? వాళ్ళంతా ఒకటే కదా. లేదురా, ఆ సునంద వాళ్ళని కూడా మోసం చేసిందంట. ఏందంజీ నువ్వు మాట్లాడేది?
సునంద వాళ్ళని కూడా మోసం చేయడం ఏంది? అవును పెద్దయ్య, సునంద సూర్యని చంపేశానని వాళ్లతో అబద్ధం చెప్పి అక్కడి నుంచి తెలివిగా మాయమైంది. అలా ఎందుకు చెప్పింది? నిజానికి దాని టార్గెట్ వైశూని నేలని చంపడమే. అవును పెద్దయ్య, వైశమ్మ ఆ రోజు దాన్ని లాగిపెట్టి కొట్టింది కదా, అందుకే వైశమ్మని చంపాలని చూసుంటుంది. ఇంకోవైపు వైశమ్మని చంపుతానని సూర్యకి చెప్పి నేల నుంచి దూరం అయ్యేలా చేసి ఇటు నేలను కూడా చంపడానికి చూసుంటుంది. నిజమే బాస్వా, అది నన్ను చంపాలని చూడలేదు. చూసుంటే నేను వెళ్లకముందే వైశూని చంపాలని చూడదు. అంటే వైశూని నీలని చంపి నాకు బాధను మిగల్చాలని చూసింది. అంతేకాదు సూర్య, ఆ ఇంద్రాణి సునందని బెదిరించుంటుంది. నిన్ను చంపితేనే విడిచిపెడతానని చెప్పుంటుంది. అందుకే తెలివిగా అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. అంటే ఆ రోజు మనకు కనిపించినప్పుడే అది ఆ కొండారెడ్డి ఇంట్లోంచి బయటపడి ఉంటుందంటావా బసవా? అంటావా ఏందంజీ? అదే జరుగుంటది. సూర్య బతుకుండాడని తెలిస్తే ఆ ఇంద్రాన్ని సునందను బొందబెట్టుండేది. ఆ భయంతోనే పారిపోయి ఉంటది. ఇంకా ఏంది విషయాలు? ఆ కొండారెడ్డి మన సంపనికి ఇంకా ఎత్తులేస్తూనే ఉండాడా? ఇంకొన్ని రోజుల వరకు వాళ్ళు మన జోలికి రాకపోవచ్చు పెద్దయ్య. ఎందుకో? ఉమాదేవి గారి కూతురు అమెరికా నుంచి వచ్చింది. ఏందంజీ, నా చెల్లెలు కూతురు వచ్చినదా? అవునయ్యా, నేను తనతో మాట్లాడాను. చాలా పద్ధతిగా అమ్మాయిలాగే ఉంది. ఆ ఇంద్రాన్ని ఒక ఆట ఆడించిందంట. ఉమాదేవి గారిని ఒక్క మాటన్నా శ్రీరమ్మ గారు అసలు ఊరుకోవట్లేదట. నిజమా? నిజమే పెద్దయ్య. ఆ ఇంట్లో పనులు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఉమాదేవి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నా చెల్లెలు ఇన్నేళ్లకు ఆనందాన్ని చూసినదన్నమాట. మనసు చాలా కుదుటపడినది. ఎన్ని దినాల తర్వాత తనకంటూ ఆ ఇంట్లో మనుషులు ఉండాలని తెలిసినది. ఇక మీదట నా చెల్లెలికి ఇంకే బాధ ఉండదు. ఆవిడ చూస్తే అలాగే అనిపించింది పెద్దయ్య. ఎన్నడూ లేని సంతోషంగా కనిపించింది. మీరన్నట్టు సిరమ్మొచ్చిన ఎలా విశేషమేమో. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుందండి. వద్దు భవాని, మన నీడను కూడా ఆ ఇంట్లో వాళ్ళు సహించలేరు. పైగా నా చెల్లెల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళని అలాగే ఉండని. కనీసం నా చెల్లెలైనా తన కూతురుతో కొన్ని రోజులు ఆనందంగా ఉంటది. అంజీ, ఆ పిల్లనైనా కొన్ని దినాలైనా ఇక్కడ ఉండనిస్తాడా, లేక తొందరగానే పంపించేస్తాడా కొండారెడ్డి? నేనది కనుక్కోలేదు పెద్దయ్య. బహుశా పండగ వరకు ఉంటుందేమో. పండక్కి అందరూ గుడికొస్తారుగా, అక్కడే దూరంగా ఉండి అందరం చూద్దాం. ఈ దూరం ఇంకెన్ని రోజులు మావయ్య? తెలియదలుడు, ఆ దూరం తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు. అమ్మగారు, ఏందిరా ఎన్ని? నీ పెండ్లం పురుడు పోసుకున్నదా ఏంది? నాకింకా పెండ్లే కాలేదమ్మా. మరి ఇవన్నీ ఎందుకురా? అమ్మగారు తెమ్మన్నారమ్మా. ఏ అమ్మగారా? అమ్మయ్యా, తెచ్చేసినావా? పొద్దున్నుంచి పాపను ఊరుకోబెట్టడం గగనం అవుతుండాది. నేను చెప్పినవన్నీ వచ్చినట్టేగా? వచ్చినాయమ్మా. సరే, ఇక నువ్వు అట్నే. ఆగో,
ఏందే ఉన్నట్టుండి పెత్తనం ఎలగబెడతా ఉండావు? ఎవరినడిగి ఎన్ని తెప్పించినావు? పాపకి అవసరమని తెమ్మన్నాను. అంటే అంతా నీకు తోచినట్టే చేస్తావా? ఇంట్లో మేమున్నామని మరిసిపోయినావా? ఉన్నారన్న భావన ఏ రోజు కలిగించినారు గనక. ఉమాదేవి, ఏం పర్లేదమ్మా, అన్నీ సర్దుకుంటాయి. మంచితనంతో మన దారికి తీసుకురావాలని ఆశపడినా ఆ అవకాశం మనకి ఈలే. ఇన్నేళ్ల సంధి తల్లెట్టా ఓ మూలబడి ఏడుస్తా ఉండాదో, కూతురికి కూడా అదే గతి పట్టాలని రాసి పెట్టినట్టుండాది. అంత సీన్ లేదత్తా.